డాక్టర్ పరికిపల్ల అశోక్ మహబూబాద్ జిల్లాలో ఒకవైపు హోమియోపతి డాక్టర్ గా వైద్యం చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కూడా ఈ దేశ సామాన్య ప్రజలకు తన వంతుగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతూ దేశవ్యాప్తంగా నడుస్తున్న ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైల్లో జనరల్ బోగీలు తక్కువగా ఉంటున్నాయని తెలుసుకొని తానే స్వయంగా జనరల్ బోగీలో ప్రయాణం చేసి వారి కష్ట నష్టాలు చూసి తనతోనే ఎందుకు సాధ్యం కాదు అని గత 10 సంవత్సరాల నుండి మొక్కవోని దీక్షతో కేంద్రానికి ఉత్తరాలు మరియు మానవహారంగా సభలు సమావేశాలు నిర్వహించి అనుకున్నది సాధించిన సందర్భంగా వారు మాట్లాడుతూ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల. 5 సాధారణ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉన్నాను. నేను మహబూబాబాద్ నుండి ఒక ట్రైన్ ఎక్కబోతుండగా ఒక చంటి పిల్లను సంకలెత్తుకున్న ఒక స్త్రీ మూర్తి ఎక్కబోయి కింద పడటం జరిగింది. సో ఆ కింద పడ్డ క్రమంలో ఆ చంటి పాపకు తలకు దెబ్బ తగలగా ఆ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత 6 రోజులకి హెడ్ ఇంజురీతో చనిపోవడం జరిగింది. తర్వాత 12 రోజుల తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ స్త్రీమూర్తి గర్భవతి కూడానట. సో ఆవిడ ఆ కడుపులో ఉన్న పిండం కూడా కింద పడ్డప్పుడు దెబ్బ తగలడంతో చనిపోవడం జరిగింది. సో 2 ప్రాణాలు ఒకే సంఘటనలో సాధారణ భోగిలో ఎక్కుతున్న క్రమంలో రష్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంఘటన నేను కళ్ళారా చూసి నాకు చాలా బాధ అనిపించి దీని గురించి ఏదైనా చేయాలనే ఒక సందర్భం తీసుకొని ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో గత సంవత్సర కాలంగా ఈ కార్యక్రమాన్ని సుమారు 8 రాష్ట్రాలు నేనే ప్రత్యక్షంగా తిరగడం జరిగింది. మా టీం వాళ్ళు మిగతా ఏరియాస్ తిరిగారు. సో ఇప్పటి వరకు ఒక 100 ప్రాంతాల్లో ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రజలను జాగృతం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి అడ్రస్కి ప్రతి ఒక్కరు కూడా ఒక 10 ఉత్తరాలు రాయాలి. ఆ తర్వాత ఒక 10 ట్విట్టర్ ఖాతాలో 10 మందితో చేయించాలి, ఒక 10 మెయిల్స్ చేయించాలి అనే ఒక డిమాండ్తోని అందరినీ చైతన్యం చేస్తూ ముందుకు పోవడం జరిగింది. సో ఇప్పుడు మాకు సంవత్సరం తర్వాత మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన అంశం ఏంటంటే ఒక 40 లక్షల ఉత్తరాలు ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి ఇచ్చేయడం జరిగింది. సో వారంతా కూడా బాగా ఆలోచన చేసి ఈ సుమారు భారతదేశ వ్యాప్తంగా 370 ట్రైన్లలో సుమారు 1000 ఎక్స్ట్రా బోగీలను వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి 40 ట్రైన్లలో 146 బోగీలను ఎక్స్ట్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మన ప్రజెంట్ అంటే మొదటి విడతగా 19 రైళ్లలో 66 బోగీలను ఎక్స్ట్రా వేయడం కోసమని వీరు మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు అరుణ్ కుమార్ జైన్ గారు మనకు ఏదైతే 4వ తారీఖు నాడు డిసెంబర్ 4వ తారీఖు నాడు మనకు ఈ యొక్క ధృవపత్రాన్ని మనకు పంపించడం జరిగింది. సో ఇటువంటి సుదీర్ఘమైనటువంటి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మా యొక్క సాధన సమితి కార్యకర్తలు లీడర్స్ అందరికీ కూడా ఉత్తరాలు బ్రహ్మాండంగా అందరితో రాయించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.